రాముడు అనగానే అందరికీ తెలిసింది రామాయణం. కానీ మీకు తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. రామసేతు నిజంగా వానర సైన్యం నిర్మించిందేనా? నాసా శాటిలైట్ ఇమేజెస్ ఏం చెప్తున్నాయి? రామాయణం కేవలం ఒక పురాణ గాథేనా లేక ఒక హిస్టారికల్ స్టోరీ మాత్రమేనా? ఇంతకీ శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వాల్మీకి రామాయణం చెప్పిన కొన్ని సత్యాలు మోడర్న్ సైన్స్ ని ఎలా ఆశ్చర్యపరుస్తున్నాయో తెలుసా? హనుమంతుడు సముద్రాన్ని దాటి శ్రీలంక వెళ్లిన కథ వాస్తవమేనా లేక ఇతిహాస సృష్టేనా? ఈ పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక ఉన్న కథలు, ఆచారాలేమిటి? ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి గురించి మనం ఇంకా బాగా తెలుసుకుందాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్కారం. నేను మీ సంజన కౌండన్య. ఫస్ట్ శ్రీరామనవమి ఓవర్వ్యూ చూద్దాం. సంస్కృతి, సాంప్రదాయాల కాంబినేషన్ తో భారతీయ పండుగల్లో ఒకటి శ్రీరామనవమి. ఇది హిందూ పంచాంగంలోని చైత్రమాసంలో శుక్లపక్ష నవమి తిథి నాడు జరుపుకునే పండుగ. ఈ రోజు భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువులో గురువారం నాడు పునర్వాసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడు కాబట్టి అందుకే ఈ పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్నం సమయంలోనే నిర్వహించాలని పండితులు, పెద్దలు చెప్తారు. శ్రీరామనవమి రోజున భక్తులు ఉపవాసం ఉండి రామాయణ పారాయణం, భజనలు, కీర్తనలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో రామలీల నాటకాలు ప్రదర్శిస్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి రాముని జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం శ్రీరామనవమి ఉత్సవాలకు చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబడతాయి. ముఖ్యంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఈ ఉత్సవాల్లో మెయిన్ అట్రాక్షన్. శ్రీరామనవమి అంటే మామూలు పండుగ కాదు. ఇది ధర్మం, భక్తి, నీతి, శక్తి కలిసిన పవిత్రమైన రోజు. ఇప్పుడు శ్రీరాముడు ఎలాంటి వారో తెలుసుకుందాం. శ్రీరాముడు తన జీవితంలో ధర్మానికి, సత్యానికి ఎంత ప్రియారిటీ ఇచ్చాడో మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. ఆయన జీవితం మనకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రతి మనిషికి మార్గదర్శి కూడా. మన జీవితాల్లో మోరల్ వాల్యూస్ ను పాటించేందుకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. రాముడు ఎప్పటికీ ధర్మాన్ని పాటించాడు. అతని జీవితం ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంటుంది. ఆయన మనకి ప్రేమ, ధైర్యం గురించి నేర్పించాడు. రాముడు ఎప్పటికీ మంచి పనులు చేసేవాడు. ఎలాంటి కష్టం వచ్చినా సరే సరికొత్త దారి ఫాలో అవుతూ ముందుకు వెళ్ళేవాడు. ధర్మం అంటే ఏంటి? మనం ఎప్పుడూ మంచి పనులు చేయాలి. మన కష్టాలను తట్టుకుంటూ ఎప్పటికీ ధర్మం తప్పకుండా సరిగ్గా ఉండాలి. ఈ ధర్మాన్ని పాటించడం మనకు నిజమైన పీస్, హ్యాపీనెస్ ని ఇస్తుంది. రాముడి జీవితంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం కూడా ఆ లెసన్స్ ని ఫాలో చేస్తే మన జీవితం సుఖభరితం అవుతుంది. ఇప్పుడు మనం శ్రీరాముడి అసలు కథను తెలుసుకుందాం. శ్రీరాముడి పుట్టుక. అయోధ్యలో ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజుకు సంతానం లేక బాధపడడంతో ఆయన విశ్వామిత్ర మహర్షి సలహాపై పుత్రకామిష్టి యాగం చేస్తాడు. ఆ యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మించాడు. ఆయనతో పాటు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా జన్మిస్తారు. కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించారు. శ్రీరాముడు బాల్యం నుంచే ధర్మాన్ని, ధైర్యాన్ని, శక్తిని అలవాటు చేసుకున్నాడు. శాస్త్ర విద్యల్లో నిపుణుడు కూడా. విశ్వామిత్ర మహర్షితో వెళ్లి రాక్షసులను సంహరించడం, అహల్య శాప విమోచనం చేయడం ఇవన్నీ ఆయన శౌర్యానికి నిదర్శనలు. శ్రీరాముని జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. రాముడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదలలేదు. రాజ్యాన్ని వదిలి తండ్రి మాటకు కట్టుబడిన గొప్ప కొడుకు. భక్తుల రక్షణ కోసం తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేసిన ఆదర్శ పురుషుడు. సీతారామ కళ్యాణం. ఆగండి, అంతకు ముందు మనం ఇంకోటి మాట్లాడుకుందాం. రామాయణంలో ఎంతో మంది ఇంట్రెస్టింగ్ వ్యక్తులు ఉన్నారు. అసలు వానరులు ఎవరు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడి గురించి స్పెషాలిటీ ఏంటి? సీతారామ కళ్యాణం ఎలా జరిగింది? అసలు శూర్పణఖ ఎవరు? రావణుడి అసలు కథ ఏమిటి? మారీచుడు ఎవరు? ఇంకా ఎన్నో అమేజింగ్ విషయాలు రామాయణంలో ఉన్నాయి. రామాయణం 7 కాండాలుగా డివైడ్ చేయబడింది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ. కానీ యాక్చువల్లీ వాల్మీకి రచించినవి 6 కాండాలు మాత్రమే. 7వ కాండ అయిన ఉత్తరాకాండ వాల్మీకి రచన కాదని అంటారు. ఇదంతా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి రామాయణంపై ఒక స్పెషల్ సిరీస్ చేయాలని అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. మీ లైక్స్, షేర్స్ నన్ను మరింత ఎంకరేజ్ చేసి త్వరగా మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన వీడియోని కంటిన్యూ చేద్దామా? సీతారాముల కళ్యాణం.
మిథిలా నుండి పాలించిన విదేహి రాజు జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఈ స్వయంవరంలో శివధనస్సును ఎవరు ఎత్తగలిగితే వారే సీతాదేవిని వివాహం చేసుకోవాలి. చాలా మంది రాజులు ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ ధనస్సును ఎట్లీస్ట్ కదిలించలేకపోయారు. కానీ శ్రీరాముడు మాత్రం అది చాలా ఈజీగా ఎత్తి విరిచేశాడు. ఈ సంఘటన రామాయణంలో ఒక ఇంపార్టెంట్ టర్న్ అవుతుంది. అడవికి వెళ్లిన రాముని వెనకే సీతాదేవి కూడా నడిచింది. రాజసం, సుఖ సౌకర్యాలన్నిటిని వదిలి నమ్మకంతో తన భర్త వెంట నిలబడి తన ప్రేమను నిరూపించుకుంది. రావణుడు ఆమెను అపహరించినప్పుడు కూడా రాముని పట్ల నమ్మకంతో ఎదురు చూసింది. లంకలో స్వర్ణమాయ నగరంలో ఉన్న తన ప్రాణానికన్నా భర్త పైనే ఆమెకు ప్రేమ ఎక్కువ. ఈ బంధం కేవలం దాంపత్యమే కాదు, భక్తికి ధర్మానికి నిలువెత్తు రూపం. ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమించింది. జీవితంలో మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్తో అంకిత భావంతో ఉండాలి. సీతామాత ఎన్నో కష్టాలను చూసింది, కానీ ఆమె ఎప్పటికీ ప్రేమతో ఉంది. ఆమె ఈ ప్రపంచానికి ప్రేమను మరియు భక్తిని ఎలా చూపాలో నేర్పించింది. మనందరికీ కుటుంబం ఎంత ముఖ్యమో కుటుంబంతో ప్రేమతో ఉండడం కూడా అంతే ముఖ్యం. అన్నదమ్ముల బంధం. రాముడి అన్నదమ్ముల బాండ్ కూడా చాలా మోటివేషన్ గా ఉంటుంది. లక్ష్మణుడు రాముడి వెంటే అడవిలో చాలా కష్టాలను తట్టుకొని అహంకారం లేకుండా తోడుగా నిలిచాడు. శ్రీరాముడి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్న వ్యక్తి. లక్ష్మణుడికి రాముడిపై చాలా అనురాగం. ఇంకా భరతుడు రాముడి ఆశీర్వాదంగా అన్న పాదరక్షలను సింహాసం పైన ఉంచి తన పర్సనల్ కోరికలన్నీ పక్కకు పెట్టి రాజ్యం చూసుకుంటూ రాముడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నాడు. శత్రుఘ్నుడు భరతుడికి అండగా ఉండి అయోధ్య పాలనలో హెల్ప్ చేశాడు. ఈ అన్నదమ్ముల బంధం మన జీవితంలో ఏ విధంగా ఒకరికొకరు అండగా ఉండాలని ఒక లెసన్ నేర్పిస్తుంది. అన్నదమ్ముల మధ్య ప్రేమ, సహనం మరియు అంకిత భావం మనకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అరణ్యవాసం, సీతా అపహరణం. కైకేయి తన దాసి అయిన మందార మాట విని శ్రీరాముడికి పట్టాభిషేకం ఆపి 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని, భరతుడికి పట్టాభిషేకం జరిపించమని దశరథుడిని కోరుకుంటుంది. ఇందువలన సీతారాముల వనవాసానికి కాలకురాలైంది. తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడి శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్లవలసి వచ్చింది. సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు వనవాసంకి వెళ్లారు. అక్కడ శూర్పణఖ వధ అయింది. ఆ తర్వాత రావణుడు కోపంతో మారీచ అని మాయలేడి రూపంలో పంపడం సీతా అపహరణంకి చోటు తీసుకుంది. రావణుడు సీతాదేవిని అపహరించి లంకకి తీసుకొని పోయాడు. ఇక ఈ స్టోరీలో మేజర్ ట్విస్ట్ హనుమాన్ ఎంట్రీ. రామరావణ యుద్ధం ప్రపంచంలో ఉన్న ఒక గ్రేటెస్ట్ వార్ అని చెప్పాలి. ఇంకా హనుమంతుడి ఎంట్రీ. హనుమంతుడు రాముడికి గొప్ప భక్తుడు. ఆయనపై ఎప్పుడు నమ్మకం ఉంచి తన శక్తితో ధైర్యంగా నిలబడ్డాడు. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి ఎన్నో కష్టాలు ఫేస్ చేశాడు. సముద్రాన్ని దాటి తన భక్తితోనే లంక చేరి సీతామాతను కనుక్కున్నాడు. అతని ధైర్యం, భక్తి మనకి ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఇస్తాయి. చాలా సాహసాలను, కష్టాలను ఎదుర్కొన్న రాముడి పట్ల విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోలేడు. లక్ష్మణుడు అసురుల యుద్ధంలో గాయపడినప్పుడు లక్ష్మణుడి ప్రాణాలు రక్షించడానికి హనుమంతుడు తన శక్తిని ఉపయోగించి సంజీవని కోసం హిమాలయ పర్వతాన్ని ఎత్తి తీసుకొచ్చాడు. హనుమంతుడి జీవితం మనకు ఏం లెసన్ నేర్పిస్తుందంటే మనం ఎప్పటికీ విశ్వాసంతో ఉండాలి. మనలో శక్తి ఉంటే మనం ఏ కష్టమైనా జయించగలము. ఇంకా కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే సైన్స్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేసి రామాయణంలో వర్ణించిన కొన్ని సంఘటనలకు ఎవిడెన్సెస్ కనుక్కున్నారు. రామాయణంలో ఉన్న వానర సైన్యం అప్పుడు నిజంగా ఉన్నారని చెప్తారు. కొన్ని రీసెర్చెస్ ప్రకారం వాళ్ళు ఆ కాలపు గిరిజన తెగలని భావిస్తున్నారు. కానీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే శ్రీరాముడు వానర సేనతో కలిసి రామసేతు కట్టడం. ఈ వంతెన ద్వారా రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వానర సేన లంకకు చేరుకొని రావణునిపై యుద్ధం చేసి విజయం సాధించారు. 50 కిలోమీటర్స్ లెంత్ పొడవుతో ఉన్న ఈ రామసేతు చాలా సైంటిఫిక్ విషయాలు చెప్తుంది. నాసా ఎవిడెన్సెస్ ప్రకారం ఈ బ్రిడ్జ్ కి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉందని చెప్తున్నారు. రామసేతు గురించి సైన్స్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో రీసెర్చెస్ చేశారు. నాసా రిలీజ్ చేసిన శాటిలైట్ ఇమేజెస్ శ్రీలంక అండ్ ఇండియాను కలిపే రామసేతు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. మనం రామసేతు అని పిలిచే ప్రాచీన వంతెనను క్లియర్ గా ఈ ఇమేజ్ లో చూడొచ్చు. ఆ ప్లేస్ లో మట్టిని, రాళ్లను రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారని తెలుస్తుందంట. కొంతమంది సైంటిస్టులు ఇది నేచురల్ గా ఫామ్ అయిన వంతెనేనని అంటున్నారు. అయితే మరికొందరేమో ఇది మానవులు నిర్మించారని వాదిస్తున్నారు.
ఈ ఫ్యాక్ట్స్ చూస్తుంటే రామాయణం కేవలం ఇతిహాసం మాత్రమే కాదు, అది మన చరిత్రలో ఒక భాగమే అని తెలుస్తుంది. ఇంకా రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆయన పరిపాలనను రామరాజ్యం అని పిలుస్తారు. ఇంకా శ్రీరామనవమి వెనుక సైంటిఫిక్ రీజన్స్ చూసుకుంటే, శ్రీరామనవమి అంటే మతపరమైన పండుగ మాత్రమే కాదు, దీనికి కొన్ని హెల్త్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. వసంత ఋతువులో బాడీలో చేంజెస్ అవుతాయి. ఈ సమయంలో బాడీ హీట్ పెరగడం, దాహం ఎక్కువ అవ్వడం వంటి చేంజెస్ జరుగుతాయి. ఈ సమయంలో చేసే ఉపవాసం, తీసుకునే పానకం హెల్త్ కి మంచివి. పానకం జీలకర్ర బెల్లంతో చేస్తారు కాబట్టి అది తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. ఇది బాడీకి చల్లదనం ఇచ్చి డిహైడ్రేషన్ లేకుండా బాడీని హైడ్రేట్ చేస్తుంది. రామనవమి రోజు చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఇది బాడీకి డిటాక్స్ లాంటిది. తక్కువ ఆహారం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ ఉంటుంది. ఈ రోజు రాముని జపం, పారాయణం చేస్తారు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. శబ్దాల వల్ల అంటే మంత్ర వైబ్రేషన్స్ వల్ల బ్రెయిన్ అలర్ట్ గా ఉంటుంది. సామూహిక పూజలు చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందరూ కలిసి పూజలు, భక్తి పాటలు, హారతులు వంటివి చేయడం వల్ల సామూహిక శక్తి అంటే కలెక్టివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది మన బాడీకి, మనస్సుకు శక్తిని ఇస్తుంది. అందుకే శ్రీరామనవమి పండుగను మన పెద్దలు సైంటిఫిక్ గా ప్లాన్ చేశారు. ఇది ఒక ప్యూర్ పద్ధతి. బాడీ అండ్ హార్ట్ ని స్పిరిచువల్ గా బ్యాలెన్స్ చేసే రోజే శ్రీరామనవమి. కానీ శ్రీరాముడిని ఒక దేవుడిలా కాకుండా ఒక మనిషిగా తన జీవితంలో అనుభవించిన కష్టాలను, సాధించిన విజయాలను చూడాలి. ఆయన ఒక ఐడియల్ కింగ్, ఐడియల్ సన్, ఐడియల్ హస్బెండ్, ఐడియల్ బ్రదర్, ఐడియల్ ఫ్రెండ్ అని చాలా వాల్యూస్ ని నేర్పించాడు. అందుకే శ్రీరాముడిని ఒక దేవుడిలా కాకుండా ఒక మనిషిలా చూసి తన జీవితం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఈ రోజు మనకు ఎన్నో ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పిస్తుంది. రాముడు ధర్మాన్ని పాటించాడు. సీతాదేవికి భర్తపై అపురూపమైన ప్రేమ. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్నదమ్ముల ప్రేమ, అభిమానం. హనుమంతుడి భక్తి. ఇవి మన లైఫ్ లో మనం ఫాలో చేయాల్సిన వాల్యుబుల్ లెసన్స్. మనం ఎప్పటికీ మంచి పనులు చేయాలని, ప్రేమతో ఉండాలని, భక్తి మరియు ధర్మాన్ని పాటించాలని ఈ పండుగ మనకు చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మరిన్ని కథలు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా రాముని ధర్మాన్ని పాటించి ప్రేమతో, భక్తితో జీవిస్తే మీ జీవితంలో ఎప్పటికీ సుఖం ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. జై శ్రీరామ్. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.